శ్రీ గురుభ్యో నమః. ఈ 5 వస్తువులు మీ ఇంట్లో ఉంటే అదృష్టం మీ వెంటే. ఈ రోజుల్లో మనం ఎదుర్కోవలసిన సమస్యలు చాలా ఉన్నప్పటికీ అందులో 90% ఆర్థిక సమస్యలే. ఈ సమస్యల నుండి విముక్తి పొందాలి అంటే 5 వస్తువులు మీ ఇంట్లో కలిసి ఉంటే మీకు డబ్బుకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. గణేశ విగ్రహం. మనం సాధారణంగా ఏదైనా పనిని ప్రారంభించే ముందు మనం పూజించే, నమస్కరించే ప్రధాన దేవుడు గణపతి. అలాంటి వినాయకుడు నాట్య భంగిమలో ఉంటే మీ గృహంలో మంచి ఫలితాలను మీరు అందుకుంటారు. నాట్య వినాయకుడిని మీ ఇంట్లో ద్వారం వైపు ఉండే దిశలో ఉంచితే మీ ఇంట్లో ధన ప్రవాహం రోజు రోజుకి పెరిగి ఆర్థిక ఇబ్బందులు పటాపంచలవుతాయి. రెండవది వేణువు. ధనం, సంపద, బంగారం పోగు చేసుకోవాలి అని అనుకుంటే మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉండాలి. అలాంటి లక్ష్మీ కటాక్షం సిద్ధించాలి అంటే మన ఇంట్లో వేణువు ఉండి తీరవలసిందే. ఈ వేణువుని గనక మీ ఇంట్లో ఉంచినట్లయితే వాస్తుకి సంబంధించిన దోషాలు తొలగిపోయి మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. మూడవది కొబ్బరి. కొబ్బరికాయ అనేది దేవుడి పూజకు ఉపయోగపడే ఒక ప్రధానమైన గొప్ప పదార్థం. ఈ కొబ్బరికాయలకి పాజిటివ్ శక్తిని పెంపొందించే లక్షణం ఉంది. ఈ కొబ్బరికాయలను ఇంట్లో కానీ కార్యాలయాల్లో కానీ ఉంచినట్లయితే ఆర్థిక నష్టాలు అనేవి ఉండవు. ఇంకా అనేక మార్గాలలో ధనం వస్తూనే ఉంటుంది. తర్వాత కుబేర విగ్రహం. ఈ ప్రపంచంలోని సమస్త సంపదలకు లక్ష్మీదేవి యజమాని కాబట్టి ఈ సంపదలన్నింటినీ రక్షించే ప్రభువు కుబేరుడు. కాబట్టి మీ సంపదకు అధిపతి అయిన కుబేరుడి యొక్క విగ్రహాన్ని మీ గృహంలో ఉత్తరం వైపు ఉంచినట్లయితే మీ ఇంట్లో ఉన్న డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీకు సకల శుభాలు చేకూరుతాయి. చివరిగా శంఖం. సాధారణంగా మనం శంఖాన్ని తీసుకుని చెవి దగ్గర పెట్టుకుంటే దాని నుండి ఓంకారం మనకి వినబడుతుంది. ఆ శంఖం నుండి వచ్చే ఓంకారం దుష్ట శక్తులని నశింపచేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే శంఖం అనేది లక్ష్మీ కటాక్షంతో కూడుకున్న వస్తువు కాబట్టి ఆ శంఖాన్ని ఇంట్లో పూజ గదిలో ఉంచినట్లయితే మీ ఇంట సకల సంపదలు చేకూరుతాయి. స్వస్తి, శుభమస్తు.